శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గ. సంక్షిప్త రామాయణము. తపశ్శీలుడును వేదాధ్యయన నిరతుడును వాక్చతురులలో అగ్రేసరుడును ముని శేఖరుడును అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించాను. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తుణకనివాడును సామాన్య విశేష లౌకికాలౌకిక ధర్మములను ఎరిగినవాడును శరణాగత వత్సలుడును ఎట్టి క్లిష్ట పరిస్థితులయందును ఆడి తప్పనివాడును నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? సదాచార సంపన్నుడును సకల ప్రాణులకును తన ఎడ విముఖులైన వారికిని హితము గూర్చువాడును సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య ధురంధరుడును తన ధర్మముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును అయిన మహాపురుషుడెవరు? ధైర్యశాలియు క్రోధమును అరిషడ్వర్గమును జయించినవాడును శోభలతో విలసిల్లువాడును ఎవరిపైనను అసూయ లేనివాడును రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను చేయువాడును అగు మహాపురుషుడు ఎవరు? ఈ విషయాలను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయో సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. ఓ ముని, నీవు స్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరి యందే కుదురుకొనియుండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకుని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను వినుము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయో జగత్ ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు కలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు అనగా చెక్కిలి పైభాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియముకలు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు కలవాడు, అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక కలవాడు. శ్రీరాముడు అంతగా పొడవు కాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠము కలవాడు, కనువిందుగావించు దేహకాంతి కలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము కలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొంకమైన అవయవముల పొందిక కలవాడు, సాటిలేని శుభలక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా కలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమునర్చు స్వభావము కలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమునర్చువాడు, భక్త ఆశ్రిత పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు, విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధు పురుషులను బాధించువారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకలచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టి వారైనను వారిని రక్షించువాడు, వేద వేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదమునందును యుద్ధ విద్యలయందును ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములయందు ఏమరుపాటు లేనివాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తి కలవాడు,
సమస్త జనులకును ప్రీతిపాత్రుడు. నదులు సముద్రమును గలిపినట్లు సత్పురుషులు నిరంతరం శ్రీరాముని చేరుచుంద్రు. అతడు అందరికిని పూజ్యుడు. ఎవ్వరి ఎడలను నైషమ్యములు గాని తారతమ్యములు గాని లేక మెలుగువాడు. ఎల్ల వేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని కొల్పుచుండును. ఎల్ల వేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వసద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు. ధైర్యమున హిమవంతుడు. పరాక్రమమున శ్రీ మహావిష్ణువు. చంద్రుని వలె ఆహ్లాదకరుడు. సుతిమెత్తని హృదయము గలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరుని వలె త్యాగ స్వభావము గలవాడు. సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పించుచుండువాడు. సోదరులలో పెద్దవాడు. దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము కోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజు పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. శ్రీరాముని యువరాజు పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియభార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా ఎరింగెను. పూర్వము శంభాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చిండెను. రాముని వనమునకు పంపమనియు భర్తను యువరాజు పట్టాభిషిక్తునిగా చేయుమనియు ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మ పాశమునకు కట్టుబడి ప్రియతమసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు. మిక్కిలి వినయ సంపన్నుడు. రాముని యందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడు ఆయనను అనుగమించెను. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము. ప్రాణ సమానురాలు. దేవమాయవలే దేవతలను సైతము మోహింపచేసిన మోహినివలే అపూర్వమైన సౌందర్యము గలది. సర్వ శుభ లక్షణ శోభిత. దశరథుని కోడలు. స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు రోహిణి చంద్రుని వలె శ్రీరాముని అనుగమించెను. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులను ఆయనను విడిచియుండలేక చాలా దూరము ఆయనను అనుగమించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగి బేరపురమున తనకు భక్తుడు నిషాదులకు రాజు అయిన గుహుని కలిసికొనెను. పిమ్మట రథసారథిని రథమును వెనుకకు పంపివేశను. శ్రీరాముడు సీతాలక్ష్మణుల తోడను గుహుని తోడను వనములలో సాగిపోవచ్చు గుహుని సాయముతో జల సమృద్ధి గల గంగానదిని దాటెను. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి సీతారామలక్ష్మణులు మందాకిని నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరిరి. అచట ఒక చక్కని కుటీరమును నిర్మించుకుని ఆ ముగ్గురును దేవ గంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసించసాగిరి. సీతారామలక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్ర శోక కారణముగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయను. భరతునకు న్యాసముగా వసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతన్ని అయోధ్యకు పంపెను. అయోధ్యకు శ్రీరాముని తీసుకుని రావలెను అను తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదకులను సింహాసనమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్షలేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై వనములకు బయలుదేరెను. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో, ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగినవాడవు అని పలుకుచూ సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. మిక్కిలి ఔదార్యము గలవాడును ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును వాసిగాంచిన వాడును అయిన శ్రీరాముడు
అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను నంది గ్రామమునేయుండి రామునికై ఎదురుతెన్నులు చూచుచూ రాజ్యపాలన చేయసాగెను. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళెను. సత్యసంధుడు, జితేంద్రుడు అనే శ్రీరాముడు తన దర్శనమునకై తరచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి ఆ కారణంగా అచటి మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును చేరెను. దండక వనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్షుని, అగస్త్యమునిని, పరిసరములలోనున్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపమని కోరుటకై ఆయన సోదరుని దర్శించెను. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తృణీరములను గ్రహించి పరమ ప్రీతుడాయను. ప్రవాసులతో గుడి సీతా లక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా శ్రీరాముని కడకు విచ్చేసిరి. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్ని తుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఈ వనములలోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టుబెట్టెదను అని అతడు ప్రతినబూనెను. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశ స్థానమున శూర్పణఖ అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాకిక రాక్షసులతో కూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి. అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను లక్ష్మణునిచే కోయించి ఆమెను వికృత రూపమును గావించెను. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అను ఖరదూషణ త్రిశురులను రణభూమికి బలిగావించెను. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశురులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్లి సీతాపహరణము విషయమై అతని సహాయమును అర్థించెను. అప్పుడా మారీచుడు, శ్రీరాముడు నీకంటేనూ శక్తిమంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధముల వారించెను. వాని హెచ్చరికలను పెడచెవినబెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకుని శ్రీరాముని ఆశ్రమ పంచవటి సమీపమునకు చేరెను. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారంతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకుని పోయెను. దారిలో తనకు అడ్డి తగిలిన జటాయువు అను గృధ్రమును ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరిచెను. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలోనున్న జటాయువును చూసెను. ఆ గృధ్రము రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయిన వార్తను తెలిపి రాముని పాదసన్నిధిలో కన్నుమూసెను. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోక సంతప్తుడై విలవిలలాడెను. అట్లు శోకమున మునింగియూ శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారములు నిర్వహించెను. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడను పేరుగల రాక్షసుని గావించెను. అతడు వికృతాకారంతో చూడ భయంకరుడై ఉండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కళేబరమును దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపముతో స్వర్గమునకు వెళ్ళునప్పుడు ఆకాశాన కొంత తడవాగి శ్రీరామునితో, ఓ రామా, మీ సమీపముననే నీ భక్తురాలైన శబరిగలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము అని పలికెను. శత్రువులను రూపుమాపువాడును మహా తేజశాలియు అయిన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనెను. రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయూ తెలిపెను. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి
సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములు అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడడం వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నెరపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండుట గమనించి శ్రీరాముడు నీ దుఃఖమునకు కారణము ఏమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు అని ప్రతిజ్ఞ చేశాను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బల పరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయ్యును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపెను. అనంతరము రాముడు వాలిని వధింతును. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మొదలుచుండెను. ఆయన బల పరాక్రమములను తెలుసుకొనుట కొరకు వాలిచే హతుడైన దుందిబి అను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన తన కాలి బొటన వ్రేలి కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయెను. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన ఆ అస్థి పంజరమును చూసి మహాబాహు అయిన రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అని అనుచు దానిని తూణీరమును చేరెను. అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూసి ఎంతయో సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రముపై పూర్తిగా నమ్మకము కుదిరెను. పిమ్మట అతడు రామునితో గూడి కొండల మధ్య గుహవలేనున్న కిష్కిందను సమీపించెను. బంగారు పింగళ వర్ణము గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటికి వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్లవలదు అని వారించుచున్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కిందకు రాజునుగా చేసెను. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదిశలకు పంపెను. పిమ్మట సీతాదేవిని వెదుకుటకై జాంబవదాదులతో దక్షిణ దిశకు వెళ్లిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణముగల లవణ సముద్రమును ఒక్క గంతులో దాటెను. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెదుకుచు అతడు అశోకవనమున అడుగిడి అచట రామధ్యానమున నిమగ్నమయ్యున్న జానకిని కనుగొనెను. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామ సుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలముగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. తన వాలాగ్నితో లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశల వార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతిని గుర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలివచ్చెను. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమునర్చెను. సీతాదేవి ఎడపాటునకు లోనయ్యను. వాయుసుతుడు 5 సేనాపతులను అంతమొందించెను. 7 మంత్రిపుత్రులను మట్టిగరిపించెను. సూర్యుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరూపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రమును అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలుసుకొనెను. అయినప్పటికీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడై ఉన్నట్లు నటించుచు రాక్షసులు పెట్టు బాధలను సహించెను. రావణాజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకను నిప్పంటించగా మారుతి సీతాదేవి ఉన్న స్థలము తప్ప నిశ్చలుడై ఉన్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణముల వలె తీక్షణములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమునర్చెను. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను.
సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సేతువును నిర్మింపజేశను. ఆ సేతు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి పరుల పంచనున్న ఆమెను స్వీకరించుటకు లోకోపవాద శంకతో వెనుకాడెను. సీతాదేవి సౌశీల్యమును గూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనములను పలికెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి దోషరహిత అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరమ సంతుష్టుడాయను. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కొనియాడిరి. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణుని అంతమొందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో కూడిన ముల్లోకములను సంతసించినవి. పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడయ్యను. తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వర ప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితలను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో గూడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరెను. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని యొద్దకు పంపెను. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేష గాథలను వారికి తెలుపుచూ నందిగ్రామమునకు చేరెను. చక్కగా పితృవాక్య పరిపాలన మొనర్చి వచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకుని జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవి కూడా పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరూ సంతోషముతో పొంగిపోవుచు ఆయన పాలనలో సుఖ సౌఖ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తించుచుందురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగా నుందురు. కరువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు. రామరాజ్యమున పుత్ర మరణములు లేకుండెను. స్త్రీలు పాతివ్రత్య ధర్మములను పాటించుచు నిత్య సుమంగుళులై వర్ధిల్లుచూ ఉందురు. అగ్ని ప్రమాదములు గాని, జల ప్రమాద మరణములు గాని, వాయు భయములు గాని లేకుండెను. జ్వరాది బాధలు అట్లే ఆకలి దప్పుల బాధలు, చోర భయములు మచ్చునకైనను ఉండవు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక బాధలు లేకుండును. రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడి పంటలతో తొలతూగుచుండెను. జనులు కృతయుగమునందువలే ఎల్ల వేళలా సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమునర్చి వాసికెక్కును. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపరచును. ఈ లోకమున 4 వర్ణముల వారిని తమ తమ వర్ణ ధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును. ఈ శ్రీరామచరితము అంతఃకరణమున పవిత్రమునర్చును. సర్వ పాపములను రూపుమాపును. పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదించునదియు కావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించు వారి పాపములు అన్నియును పటాపంచలైపోవును. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్ర పౌత్రుకులకును పరివారములకును క్షేమ లాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలమున మోక్ష ప్రాప్తియూ కలుగును. ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదాంగములయందును శాస్త్రములయందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యుకులను వ్యాపార లాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందెడి ఫలము అనంతము, అద్వితీయము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సంక్షిప్త రామాయణో నామ ప్రథమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన
శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు సంక్షిప్త రామాయణము అను మొదటి సర్గము సమాప్తము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.